ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ విష్ణు. ఆల్రెడీ పార్ట్ 1లో అయితే షేర్ చేశా కదండి, మేము జాతరకు వచ్చామని. జాతరకి వెళ్ళి అక్కడ అమ్మవారి విగ్రహాన్ని, మట్టి విగ్రహాలను పెడతారనేసి. ఆ మట్టి విగ్రహాలను వాళ్ళు ఎలా తయారు చేసుకున్నారు, ఆ మౌల్డ్, అమ్మవారి యొక్క బేస్ ఎలా తయారు చేసుకున్నారు అనేసి కానీ, అమ్మవారి బేస్ తయారు చేసుకున్న తర్వాత వాళ్ళ అమ్మవారి యొక్క రూపాన్ని తయారు చేయడానికి ఒక్కొక్క అమ్మవారి యొక్క ముఖం కానీ, అమ్మవారి యొక్క ముక్కు, అమ్మవారి యొక్క పెదాలు కానీ, అమ్మవారి చేతులు మీరైతే ఈ వీడియోలో చూస్తున్నారు కదా. ఆయన ఇక్కడ గమనించవచ్చు, గదను తయారు చేయడానికి అనేసి ఆయన ఎంత నెమ్మదిగా ప్రయత్నిస్తున్నాడో అక్కడ ఉబ్బెత్తుగా, అలాగే గద రూపం రావడానికి అనేసి నెమ్మదిగా చేస్తూ ఉన్నారు. అలాగే స్మూత్గా రావడానికి అనేసి అలాగే వాటర్ తీసుకొని చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ మేము కొద్ది గంటల తర్వాత వెళ్ళామండి అక్కడికి వెళ్ళేసరికి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక పెద్దాయన అమ్మవారి యొక్క రూపాన్ని ఎలా తీర్చిదిద్దారో. పెద్దమ్మవారు అక్కడ ఆ రూపం చూస్తే ఉట్టిపడేలాగా ఉంది. నేనైతే ఇదే మొదటిసారి చూడడం. అసలు చాలా షాకింగ్గా అనిపిస్తుంది. ఇంత మంచిగా ఎలాగ తీర్చిదిద్దుతున్నారు, ఆయన తయారు చేసే విధానం కానీ నాకైతే చాలా ఆశ్చర్యంగా కలిగించింది. ఇంత టాలెంట్ ఉందా ఆయనకు అనేసి. అమ్మవారి యొక్క నగుమోము కోసం ఆయనైతే చూస్తున్నారు కదా, ఈ వీడియోలో మీకు కనిపిస్తుంది కదా, చిన్న చిన్నగా ఎలా బాల్స్ లాగా అలాగ మట్టిని పెట్టి తయారు చేస్తున్నారు. ఆ ఉగ్ర స్వరూపిని తయారు చేస్తున్నారు ఆ నగుమోము కోసం అనేసి. అలాగే మీరైతే ఇక్కడ గమనించవచ్చు, అమ్మవారి యొక్క విగ్రహంతో పాటు అమ్మవారి యొక్క అస్త్రాలు, ఇక్కడ పక్కనే చిన్న గద కూడా గమనించవచ్చు మీరు ఇక్కడ. ఆ పక్కన అమ్మవారి యొక్క త్రిశూలాన్ని కూడా తయారు చేసి పెట్టారు ఆల్రెడీ. ఇవన్నీ ఆరిన తర్వాత వాటికి కలర్స్ వేసి, అలాగే అమ్మవారికి నగలు కూడా వేస్తారంటండి. ఈరోజు ఇక్కడికి చేస్తున్నారు. మొత్తానికి అమ్మవారి యొక్క విగ్రహాన్ని తయారు చేస్తారు. ఈ విగ్రహాన్ని తయారు చేసిన తర్వాత ఇది వాళ్ళు అలాగే ఫ్యాన్ కూడా పెట్టారు. ఎందుకంటే అమ్మవారి విగ్రహం గాలికి ఆరాలనేసి. అది బంకమన్నుతో చేశారు కదా, ఆ మన్ను ముద్దలాగా ఉండకోకుండా బాగా ఆరితే మంచిగా స్టిఫ్గా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు ఇలాగ ఫ్యాన్ గాలి కిందనే ఇలా చేస్తూ ఉన్నారు. ఈరోజైతే మొత్తానికి వాళ్ళు ఇలాగ అమ్మవారి విగ్రహాన్ని తయారు చేశారు. బై బై, స్టే ట్యూన్డ్.